ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు పాడి కౌశిక్ గారు చెప్తున్నారు, దమ్ముంది వస్తా, మగతనం ఉంది అది చూపిస్తా, బరాబర్ ఆర్కేపూడి గాంధీ ఇంటి మెడ మీద ఖచ్చితంగా కండవా కప్పుతా అంటున్నారు. మొగతనం ఉన్నదంటే షేర్లింగంపల్లి ప్రజలకు మొగతనం లేదా అండి? ఎందుకంటే ఎన్నో హుజురాబాద్లో ఎమ్మెల్యే చేసుకున్నట్టు ఈరోజు వచ్చి మొగతనం ఉంది అది ఉంది ఎమ్మెల్యే మాట్లాడే విధానం కాదండి. ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి, ఒక వార్డు మెంబర్ మాట్లాడే స్థాయికి ఇట్లా మీరు ఎలా మాట్లాడతారు? ఒక ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే ఎలా, ఒక శాసనసభ్యులు హుజురాబాద్ ప్రజలు నేను గెలిపించారు మమ్మల్ని చూసుకుంటామని చెప్పి నువ్వు వీడు వచ్చి హైదరాబాద్లో వచ్చి ఉండి ఒక అపార్ట్మెంట్లలో ఇది చేసుకుంటూ ఒక వ్యక్తికి మనం ఏం మాట్లాడాలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్తని, నేనేం మాట్లాడుతున్నా అంటే మీరు ఎలా ఉండాలి, ఒక 10 మందికి చెప్పేటట్లు ఉండాలి. దాని విషయంగా మీరు మా షేర్లింగంపల్లి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా నీ కాన్సెన్స్కి వెళ్ళి నువ్వు ఏదైనా చేసుకో. ఏదైనా చెప్పాలన్నా మా ఎమ్మెల్యే గారికి మాజీ సీఎం కేసీఆర్ గారు ఫోన్ చేస్తారు, కేటీఆర్ గారు ఫోన్ చేస్తారు, హరీష్ రావు సార్ ఫోన్ చేస్తారు. కానీ మీరెంత, మీ స్థాయి ఎంత? మా ఎమ్మెల్యే గారు మాట్లాడేంత స్థాయి? ఆఫ్టర్ ఆల్ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని గెలిచినావు నువ్వు. మా ఎమ్మెల్యే గారు 3 పర్యాయాలు గెలవడం జరిగింది. 80,000 మెజార్టీ, 70,000 మెజార్టీ, 50,000 మెజార్టీ గెలవడం జరిగింది. ఆయన మాట విధానం ఎక్కడ ఉందో, ఆయన ఒక్కసారి ఆర్డర్ ఇచ్చారనుకో షేర్లింగంపల్లి ప్రజలు ఉరికిస్తారు నిన్ను. కౌశిక్ రెడ్డి ఒక లేడీస్ని అనకుండా, లేడీస్కి గాజులు తీసుకొస్తే అయితే గాజులు చీరలు ఎవరికి పెడతారు? అమ్మవారికి పెడతారు. అది అమ్మవారిని ఆలయం చేస్తారా? కానీ ఒకసారి కౌశిక్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు అది ఎమ్మెల్యే మర్చిపోయి మాట్లాడుతున్నావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. చర్యకు ప్రతి చర్య ఏమున్నదండి? ఆయన చర్య కాదు, ఆయననే లాస్ట్కి వస్తే కేసీఆర్ సార్కి తెలియక మాట్లాడుతున్నావు. కేసీఆర్ సార్ దగ్గర పోతే నీ పని చేస్తాడు. కేసీఆర్ సార్ గురించి మాకు తెలుసు, ఎందుకంటే ఆయన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మాకు తెలుసా అండి. మీరు మాట విధానము మార్చుకో కౌశిక్ రెడ్డి, మార్చుకో. నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళొచ్చి ఏ పార్టీకి కోవటు అయినావో ఏందో నీకు అర్థం అవ్వట్లేదు. కొంచెం జాగ్రత్త. నేను ఆఫ్టర్ ఆల్ కార్యకర్తనే మాట్లాడుతున్నా. ఇంకా తెలిసిన వాళ్ళు నీ గురించి అందరికి తెలుసా అండి నీ గురించి. దాడి గురించి అండి, మేము దాడి గురించి అంటే గుడ్లు అవేంది మన టమాటాలు తీసుకొని కొట్టాడు మాకు. ఎందుకంటే పైనుంచి వెళ్ళి పడేస్తున్నారంటే ఒక 10-20 మంది గుండాలను పెట్టుకున్నాడు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా సాగిస్తున్నారో ఆయన అర్థం అవ్వట్లేదు. కానీ కొంచెం జాగ్రత్త.